హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి వ్లాగ్స్. నేను మీ విజయ. ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ లివర్ ఫ్రై అనమాట. మటన్ లివర్ని వారానికి ఒకసారి లేదు అంటే మంత్లీ 2 టైమ్స్ అలాగ తినడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. సో లేట్ ఎందుకు, మటన్ లివర్ ఫ్రైని నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపించేస్తున్నాను. మీరు ఇలా చేశారంటే చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, బగారా రైస్ దేంట్లోకైనా సైడ్ డిష్గా పెట్టుకొని తినడానికి చాలా బాగుంటుంది. దానికోసం మనం ముందుగా మటన్ లివర్ని తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసేసి బాగా ముక్కలకి పట్టేలాగా మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ చేసేటప్పుడు కొద్దిగా పసుపు వేసేసి కొంచెం మంచిగా కలిపేసి కాసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపించేస్తున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. తర్వాత ఒక 2-3 ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలుగా చేసేసి అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో ఓపెన్ చేయగానే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ ఇచ్చిన తర్వాత కింద హై పాయింట్స్ కూడా వస్తాయి అనమాట. హై పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందులోకి 2 దాల్చిన చెక్కలు ఇలాగ చిన్నగా తుంచేసి వేసేసుకోవాలి. అలాగే ఒక 2 యాలకులు, 2 లవంగాలు కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఆనియన్స్ అనేది మగ్గిన తర్వాత ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగ మంచిగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే ఇలాగ ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. పసుపు సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ అనేది ఇంకొంచెం తొందరగా మగ్గుతుంది. ఇలా మళ్ళీ ఒకసారి అయితే కలిపేసేయండి. ఆనియన్ అనేది మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు లివర్ని పసుపు వేసి మంచిగా కలిపి పెట్టాం కదా. ఇప్పుడు వాటర్ వేసి 2 సార్లు అయితే మంచిగా కడిగేసేయాలి. కడిగేసుకున్న లివర్ని ఇప్పుడు ఆనియన్లో అయితే వెంటనే వేసేసుకోవాలి. లివర్ని కడిగిన వెంటనే మనం ఆనియన్లో వేసుకున్నట్టయితే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. కడిగి పక్కన పెట్టుకోకుండా కడిగిన వెంటనే వేసేసుకోండి. అందుకోసమని ముందుగా పసుపు కలిపి పక్కన పెట్టేసుకొని మనం ఎప్పుడైతే వేసుకోవాలి అనుకుంటామో అప్పుడే ఆనియన్లో అప్పుడే కడిగి వేసేసుకోండి. ఇలాగా మొత్తం లివర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మనం ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లివర్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంటుంది కదా, ఆ వాటర్కి లివర్ అనేది చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుంది అనమాట. చూడండి, మనం ఎటువంటి వాటర్ వేసుకోకుండానే కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అయిపోయింది కదా, మనకి లివర్ అనేది కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇలాగే కాసేపు ఇదే వాటర్లో ఉడికించామంటే మనకి లివర్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి, కాస్త ఇంకొంచెం దగ్గర పడిపోయింది కదా, ఇలాగా ఉండాలన్నమాట. మనం ఈ లివర్ని ఎలా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇలాగ ఫ్రై చేసుకున్నా సరే, లేదు అంటే మనము గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు. బట్ ఇవాళ నేను ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి టేస్టీకి సరిపడా కారం అయితే వేసేసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసేసుకోండి. ఇక్కడ మీరు మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది అలా వేసుకున్నా. కానీ నేను ఇంట్లోనే రెడీ చేస్తానన్నమాట. మసాలాలు ఏవి బయట వాడకుండా గరం మసాలా కానీ, ధనియాల పొడి కానీ అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. సో నేను ఇవి మాత్రమే వాడుతున్నాను. మీరు కావాలంటే మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలాగ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇందులో ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయకుండా ఒకసారి మూత పెట్టేసి వదిలేసేయండి. కాసేపు వదిలేసిన తర్వాత కారం అనేది మంచిగా ఉడికిపోతుంది. తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర అయితే చిన్నగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. లివర్ ఫ్రై కంప్లీట్గా అయిపోయిన తర్వాత మాత్రమే వీటిని పైనంగా వేసుకోండి. అప్పుడు టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుందన్నమాట. మనం ముందుగా వేసుకోకుండా ఇలాగా రెడీ అయిన తర్వాత వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోండి. సో ఇంతేనండి, మన మటన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే చేసేయండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. కింద హై పాయింట్స్ ఉంటాయి. సో హై పాయింట్స్ కూడా ఇవ్వడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్స్ అయితే చేసేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.